And next topic of access non-local data and stack should be. Up to now we are discussing, last video we are discussing about accessing data accessing without nested procedures and issues in nested procedures and language with nested procedures declarations. I already discussed. Now we are discussing with nesting depth. So what is meaning of nesting depth? That should be discussed in our next concept. Okay, that is nothing but a nesting depth. Here what is mean by nesting depth means, so for example, if we take one function p, okay, inside of that one we take one more function q. So here the function which will be called first, that should be indicated with nesting depth 1, and a function inside of that one will indicate 1 plus 1. Like that, if you indicate any number of nested procedures, it will be indicated by plus 1 like that. A simple example, if a function p so is declared empty, there is no nested procedure, only single procedure will be declared. Such type of procedures can be indicated with nesting depth 1. That is the concept of this one. Here, give nesting depth 1 to a procedure that are not nesting with any other procedure. అంటే ఏదైతే ఫంక్షను ఇంకొక ఫంక్షన్ తోటి నెస్టింగ్ ప్రొసీజర్ టైప్ ఆఫ్ థింగ్ని ఇండికేట్ చేయదు, అంటే ఓన్లీ ఒక ఫంక్షన్ ఏదైతే ఇండికేట్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం సి ప్రోగ్రామ్ తీసుకున్నామంటే మెయిన్ ఫంక్షన్ లోపల మళ్ళీ ఇంకేం సబ్ ఫంక్షన్ ఇండికేట్ చేయకుండా మామూలు మెయిన్ ఫంక్షన్ మాత్రం ఉంటే మెయిన్ ఫంక్షన్ హ్యాస్ నెస్టింగ్ డెప్త్ 1. ఎందుకంటే దాంతో స్టార్ట్ చేసాం, ఆ ఫంక్షన్తో స్టార్ట్ చేసాం. దాని లోపల కనుక ఇంకో ఫంక్షన్ని మనం నెస్టింగ్ కనుక తీసుకున్నామంటే దట్ షుడ్ బి ఇండికేటెడ్ విత్ నెస్టింగ్ డెప్త్ 1 ప్లస్ 1. సో అలాగా, సో మనకి ఎన్ని నెస్టింగ్ డెప్త్లు అయితే ఉంటాయో అన్ని స్టెప్స్ ప్లస్ 1 వేసుకొని నెస్టింగ్ డెప్త్ని ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే ప్రొసీజరు ఇట్ డస్ నాట్ సపోర్ట్ నెస్టింగ్ డెప్త్, సో అలాంటి నెస్టింగ్ డెప్త్ని నెస్టెడ్ ప్రొసీజర్స్ని ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయదో అలాంటి ప్రొసీజర్స్ క్యాన్ బి ఇండికేటెడ్ బై nesting depth 1. All C functions are at nesting depth 1. ఎందుకంటే C functions it does not support nested procedure type of concept ని. If procedure P is defined within a procedure at nesting depth I, అంటే P అనే ఒక ఫంక్షన్ని ఏదైనా ఫంక్షన్స్ లోపల మనం సబ్ ఫంక్షన్ లాగా తీసుకున్నాము అంటే, సో ఆ పీకి నెస్టింగ్ డెప్త్ ఎంత అంటే దాని పేరెంట్ నెస్టింగ్ డెప్త్ ఎంత అయితే ఉంటుందో దానికి ప్లస్ 1 కింద మనం ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి ఐ నెస్టింగ్ డెప్త్లో ఉన్న ఫంక్షన్ లోపల కనుక పీని మనం ఇంకో ఫంక్షన్ లాగా నెస్టింగ్ ఫంక్షన్ కనుక తీసుకున్నామంటే ఇట్ షుడ్ బి ఇండికేటెడ్ బై ఐ ప్లస్ 1. సో మనం ఒక మెయిన్ ఫంక్షన్ ఇక్కడ పీ తీసుకున్నాము, దీని నెస్టింగ్ డెప్త్ 1. దాని లోపల మనం క్యూ కనుక తీసుకున్నామంటే ఇక్కడ 1 ప్లస్ 1, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఐ అనుకున్నాం అనుకో, సో ఇక్కడ ఐ ప్లస్ 1, అంటే ఈ పి అనే ఫంక్షన్ను ఐ నెస్టింగ్ డెప్త్ అంటే దాని లోపల మనం ఇంకేదన్నా ఫంక్షన్ రాసామంటే దాని నెస్టింగ్ డెప్త్ ఐ ప్లస్ 1. ఓకే, సో అలా మనం దాన్ని ఇండికేట్ చేస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు అలా మనం నెస్టింగ్ డెప్త్ని ఇండికేట్ చేస్తాం. ఏదైనా ప్రొసీజరు సింగిల్ ఫంక్షన్ ఉంటే దానికి నెస్టింగ్ డెప్త్ 1, దాని లోపల ఇంకేదైనా ప్రొసీజర్స్ మనం తీసుకుంటూ వెళ్తే మనం ఎంత డెప్త్కి వెళ్తామో దాని ముందు దాని నెస్టింగ్ డెప్త్ ప్లస్ 1 కింద మనం దాని నెస్టింగ్ డెప్త్ని ఐడెంటిఫై చేస్తాం. సో దాన్ని ఇండికేట్ చేయడానికి సింప్లీ వీఆర్ టేకింగ్ వన్ ఫంక్షన్. మనం ఆల్రెడీ క్విక్ సార్ట్ తీసుకున్నాము, సేమ్ క్విక్ సార్ట్ని దాన్నే, కాకపోతే ఇక్కడ మనకి మెటా లాంగ్వేజ్లో తీసుకున్నాం. సో ఇక్కడ సార్ట్ ఫంక్షన్ సార్ట్ ఇండికేట్ చేశాను, దాని లోపల 2 పారామీటర్స్ పాస్ చేశాను, ఇన్పుట్ ఫైల్ అవుట్పుట్ ఫైలు, ఈక్వల్ టు దిస్ ఇస్ ద బాడీ, ఈ మొత్తం కలిపి బాడీ అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ దాని లోపల లెట్తో స్టార్ట్ చేసాం. ఇక్కడ డిక్లరేషన్స్ అన్నీ ఉంటాయి, అంటే ఇక్కడి నుంచి ఇవన్నీ డిక్లరేషన్స్ ఎక్కడ వరకు, ఇన్ వరకు. ఎందుకని మనం ఇక్కడ లెట్ నుంచి ఇన్ వరకు ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ డిక్లరేషన్స్.
దాని తర్వాత ఇన్ నుంచి ఇక్కడ తీసుకున్న ఇవి నార్మల్ ఎగ్జిక్యూటింగ్ ఫంక్షన్స్. అంటే ఫస్ట్ ఏ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత రీడర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత క్విక్సార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం ఏం తీసుకున్నాం అంటే రీడ్ అనే ఇంకొక ఏమంటారు ఫంక్షన్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంకెక్కడేంటి సార్ట్, దానికి డెప్త్ అంతా 1, ఎందుకంటే దట్స్ ద బేసిక్ మెయిన్ ఫంక్షన్ కాబట్టి. సో దాని లోపల నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ తీసుకున్నాము, దానికి రీడ్ అరే. దీని డెప్త్ ఎంత ఉంది, ఇది 1 అయినప్పుడు దాని లోపల ఉంది కాబట్టి దీని నెస్టింగ్ డెప్త్ 2 తీసుకున్నాం, ఎందుకంటే దాని లోపల ఉంది, క్విక్సార్ట్ లోపల ఉంది. సో అలాగే ఫంక్షన్ ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫంక్షన్ తీసుకున్నాను, ఎక్స్చేంజ్ అనే ఫంక్షను, దాన్ని ఈక్వల్ టు దాని బాడీని ఇండికేట్ చేశాను. సో ఇప్పుడు ఎక్స్చేంజ్కి నెస్టింగ్ డెప్త్ ఎంత ఉంది, సేమ్ 2, ఎందుకంటే సార్ట్ లోపల రీడ్ని రాశాను, రీడ్ అరే లోపల నేను ఎక్స్చేంజ్ కనుక రాసుంటే ఇది 1, ఇది 2, దీని లోపల ఉంది కాబట్టి దీనికి 3 అయి ఉండేది. కానీ నేను ఇక్కడ సార్ట్ లోపల దీన్ని రీడ్ అరే రాశాను, రీడ్ అరే క్లోజ్ చేశాను, మళ్ళీ ఎక్స్చేంజ్ రాశాను. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ పి రాశాను, ఓకే, దాంట్లో క్యూ 6 ఇలా రాశాను. అంటే ఇప్పుడు ఇవి 2 సబ్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్, ఓకే. కాబట్టి దీనికి నెస్టింగ్ డెప్త్ 1, దీనికి నెస్టింగ్ డెప్త్ 2, ఎందుకంటే దీని లోపల ఉంది కాబట్టి. ఇప్పుడు ఆర్కి నెస్టింగ్ డెప్త్ ఎంత, 2, ఎందుకంటే ఇది క్యూ లోపల లేదు, పి లోపల ఉంది ఈ ఫంక్షన్. సో కాబట్టి దీనికి కూడా సేమ్ డెప్త్, అంటే ఇవి 2 సిబ్లింగ్స్. అలాగే ఇక్కడ కూడా రీడ్ అరే, ఎక్స్చేంజ్, క్విక్సార్ట్ అనేవి 3 సిబ్లింగ్స్. ఎందుకంటే ఈ సార్ట్ అనే దాంట్లో మనం రీడ్ అరేని తీసుకున్నాం, దాన్ని క్లోజ్ చేసాం, మళ్ళీ ఎక్స్చేంజ్ తీసుకున్నాం, దాన్ని క్లోజ్ చేసాం, క్విక్సార్ట్ తీసుకున్నాము, దాన్ని క్లోజ్ చేసాం. కాబట్టి రీడ్ అరేకి నెస్టింగ్ డెప్త్ 2, ఎక్స్చేంజ్కి నెస్టింగ్ డెప్త్ 2, అలాగే నెక్స్ట్ క్విక్సార్ట్కి కూడా నెస్టింగ్ డెప్త్ 2. అంటే ఈ 3 ఫంక్షన్స్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ దిస్ సార్ట్ అనే దాంట్లో ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ క్విక్సార్ట్ని లెట్, అందులో వేరియబుల్స్ మళ్ళీ డిక్లేర్ చేసుకున్నాను, ఓకే. దీనిలో మళ్ళీ ఇంకో ఫంక్షన్ కాల్ చేసింది, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ పార్టీషన్. అంటే సార్ట్ లోపల రీడ్ అరే, ఎక్స్చేంజ్, క్విక్సార్ట్ ఉన్నాయి, మళ్ళీ క్విక్సార్ట్ లోపల పార్టీషన్ ఉంది. ఇప్పుడు క్విక్సార్ట్ లోపల పార్టీషన్ ఉంది అంటే ఈ ఆర్ తీసుకున్నాం కదా, ఈ ఆర్ లోపల మళ్ళీ నేను ఎం అనే దాన్ని తీసుకున్నాను. సో అంటే ఇప్పుడు దీనికి నెస్టింగ్ డెప్త్ ఎంత 3 ఉంది. సో ఇప్పుడు దానికి నెస్టింగ్ డెప్త్ 3 కాబట్టి అలాగే ఇప్పుడు క్విక్సార్ట్కి 1 నెస్టింగ్ డెప్త్, ఓకే. 5 మెయిన్ ఫంక్షన్, రీడ్కి 2, అలాగే ఎక్స్చేంజ్కి 2, సార్ట్కి 2. ఇప్పుడు సార్ట్ లోపల, సార్ట్ అనే దాని లోపల మళ్ళీ పార్టీషన్ అనే ఫంక్షన్ని నేను డిక్లేర్ చేస్తున్నాను కాబట్టి దీనికి నెస్టింగ్ డెప్త్ 3 వస్తుంది, ఎందుకంటే ఇది మెయిన్, దీని లోపల ప్యారలల్గా ఈ 3 డిక్లేర్ చేసాం, దీని లోపల మళ్ళీ సబ్ ఫంక్షన్ కింద పార్టీషన్ డిక్లేర్ చేశాను కాబట్టి దానికి నెస్టింగ్ డెప్త్ 3. ఇంకా దీనికి సంబంధించిన ఫంక్షను, దానికి సంబంధించిన డేటా, పార్టీషన్ సంబంధించిన దాన్ని డిక్లేర్ చేశాను. తర్వాత ఇక్కడ లెట్, ఇక్కడి నుంచి ఇక్కడికి క్విక్సార్ట్ డిక్లరేషన్స్ అన్నీ అయిపోయాయి. ఇన్ ఎండ్ అంటే ఇది మొత్తం స్టార్ట్ విత్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఓన్లీ క్విక్సార్ట్కి సంబంధించింది. అంటే క్విక్సార్ట్లో కూడా మళ్ళీ మనం డిక్లరేషన్స్ తీసుకున్నాము, మెయిన్ స్టేట్మెంట్స్ తీసుకున్నాము. సో ఇది సార్ట్ ఫంక్షన్. సార్ట్ ఫంక్షన్కి ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్లరేషన్స్ తీసుకున్నాము. ఇది సార్ట్ స్టేట్మెంట్స్, అంటే ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఫస్ట్ సార్ట్ స్టార్ట్ అవుతుంది, సార్ట్లో ఇక్కడ డిక్లేర్ చేసిన దాని ప్రకారం ఏ, తర్వాత రీడర్కి వెళ్ళి రీడరే డేటాని తీసుకుంటుంది, తర్వాత క్విక్సార్ట్కి వెళ్ళి క్విక్సార్ట్ స్టార్ట్ అవుతుంది, క్విక్సార్ట్ లోపల పార్టీషన్ తీసుకుంటుంది, పార్టీషన్ లోపల ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది నార్మల్ క్విక్సార్ట్ ప్రోగ్రామ్, ఓకే. ఇప్పుడు దీనికి మనం నెస్టింగ్ డెప్త్లు ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ సార్ట్కి 1, దాంట్లో ఉన్న 3 సబ్ ఫంక్షన్స్కి 2 తీసుకున్నాం, దానిలో క్విక్సార్ట్లో ఉన్న మళ్ళీ సబ్ ఫంక్షన్కి 3 నెస్టింగ్ డెప్త్ తీసుకున్నాం. సో దాన్ని మనం ఇక్కడ థియరిటికల్గా డిస్కస్ చేసుకుంటున్నాం, ఓకే. ఇన్ అబౌవ్ ML program, only function at nesting depth 1 is outermost function, that is nothing but a sort. So sort can read with a అనే వేరియబుల్ యూస్ చేసి 9 ఇంటిజర్స్ని దాన్ని రీడ్ చేస్తుంది, అండ్ సార్ట్ దెమ్ యూజింగ్ క్విక్సార్ట్ అల్గారిథం యూస్ చేసి వాటిని సార్ట్ చేసుకొని ఆ డేటాని మనం యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఇన్ అరే ఏలో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సేస్ 11, అంటే ఇక్కడ ప్రోగ్రాంలో అరే ఏలో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సేస్ 11, 0 అని ఇండికేట్ చేస్తాం. సో అందులో 11 ఏంటంటే, సో ఇక్కడ మనకి 11 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాము,
సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే ద అరే స్టార్ట్స్ విత్ 0, అంటే 0 నుంచి స్టార్ట్ చేస్తూ 11 ఎలిమెంట్స్ తీసుకోవాలని ఇండికేషన్ ఆఫ్ అరే ఆఫ్ 11, 0 అని మీనింగ్ అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సార్ట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ ఫంక్షన్స్. అందులో సార్ట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ ఏంటంటే, సో ఫస్ట్ వన్ వచ్చి రీడ్ అరే, అంటే సార్ట్లో ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కదా, రీడ్ అరే, ఎక్స్చేంజ్, క్విక్ సార్ట్ తీసుకున్నాము. అందులో ఒకటి రీడ్ అరే, ఎక్స్చేంజ్ అండ్ క్విక్ సార్ట్. ఓకే. సో ఇవి యూజ్ చేసుకొని మనకి ఈ సార్ట్ ఫంక్షన్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులోనూ పర్టికులర్గా రీడ్ అరే అండ్ ఎక్స్చేంజ్ విల్ యాక్సెస్ ద ఏ, ఎందుకంటే రీడ్ అరేలో మనం ఇక్కడ ఏని యూజ్ చేసాము, ఎక్స్చేంజ్లో కూడా డేటాని ఎక్స్చేంజ్ చేసుకునే దానికి ఇక్కడ మనం ఏని యూజ్ చేసాం. అంటే ఈ రెండు ఫంక్షన్స్ పర్టికులర్గా ఏ, అంటే ఆ అరేని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద అబవ్ ఫంక్షన్స్ ఇమీడియట్లీ విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ నెస్టింగ్ డెప్త్ 1, అంటే ఇక్కడ సార్ట్కి 1 తీసుకున్నాము. సార్ట్ తర్వాత వచ్చే నెక్స్ట్ ఫంక్షన్స్ రీడ్ అరే, ఎక్స్చేంజ్, క్విక్ సార్ట్, ఇవన్నీ సబ్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ వన్. ఈ మూడిటికి ఓకే హ్యావ్ ఎ నెస్టింగ్ డెప్త్ 2, అంటే నెస్టింగ్ డెప్త్ 1 తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్ హ్యావ్ ఎ నెస్టింగ్ డెప్త్ 2, ఎందుకంటే ఇవి సబ్ ఫంక్షన్స్ ఆఫ్ సార్ట్కి 1 తీసుకున్నాము, ఈ సబ్ ఫంక్షన్స్కి మనం మళ్ళీ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెస్టింగ్ డెప్త్ అన్నది 2 అని వచ్చింది అనమాట. ఇన్ క్విక్ సార్ట్, సో క్విక్ సార్ట్లో ఓకే, సో లోకల్ వాల్యూ వి, అంటే పివోట్ ఎలిమెంట్ లాగా యూజ్ చేసుకొని ఆ డేటాని స్ప్లిట్ చేసి ఎక్స్చేంజ్ చేసుకునే దానికోసం ఆ లోకల్ వేరియబుల్ విని యూజ్ చేస్తాం. సో అక్కడ మనకి డేటాని స్ప్లిట్ చేసి ప్రాసెసింగ్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ మోర్ మెథడ్, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టిషన్. సో ఇప్పుడు క్విక్ సార్ట్కే 2 నెస్టింగ్ డెప్త్ ఉన్నప్పుడు దాని లోపల ఎన్నర్ ఫంక్షన్ పార్టిషన్, కాబట్టి పార్టిషన్ హ్యాస్ నెస్టింగ్ డెప్త్ 3. సో కాబట్టి ఇక్కడ సో పార్టిషన్ ఫంక్షన్కి వీ హ్యావ్ నెస్టింగ్ డెప్త్ 3, అంటే ఏదైతే ఇమీడియట్ ఫంక్షన్ ఆఫ్ నెస్టింగ్ డెప్త్ 2, అంటే క్విక్ సార్ట్కి నెస్టింగ్ డెప్త్ 2 ఉంది, నెస్టింగ్ డెప్త్కి ఇమీడియట్గా ఇన్సైడ్గా ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉంటుందో నెస్టింగ్ డెప్త్ 2, దానికి వాల్యూ ఎంత అంటే నెస్టింగ్ డెప్త్ 3 అని మీనింగ్. దట్ షుడ్ బి డిస్కస్డ్ హియర్. అండ్ క్విక్ సార్ట్ యాక్సెసింగ్ వేరియబుల్ ఏ అండ్ వి ద ఫంక్షన్ పార్టిషనింగ్ అండ్ ఇట్ సెల్ఫ్ రికర్సివ్లీ, ఎందుకంటే ఇక్కడ క్విక్ సార్ట్ ఏని ప్లస్ వి అంటే పివోట్ ఎలిమెంట్ని అండ్ పార్టిషనింగ్ థింగ్ని బేస్ చేసుకొని వాటిని పార్టిషన్ చేస్తూ ఈ మెథడ్ రిపీటెడ్గా, అంటే క్విక్ సార్ట్ అన్నది ఇక్కడ రికర్సివ్ మెథడ్ కాబట్టి దీన్ని మళ్ళీ కాల్ చేసుకుంటూ టోటల్ సార్టింగ్ జరిగేంత యూజ్ చేస్తాం. కాబట్టి హియర్ క్విక్ సార్ట్ యాక్సెస్ వేరియబుల్ ఏ, వి అండ్ ఫంక్షన్స్ పార్టిషనింగ్ అండ్ క్విక్ సార్ట్ ఇట్ సెల్ఫ్, దానికి అదే కూడా మనం యాక్సెస్ చేసుకుంటాం. సో అవుటర్ ఫంక్షన్ సార్ట్ యాక్సెస్ ఏ అండ్ 2 ఫంక్షన్స్ అరే అండ్ క్విక్ సార్ట్, అంటే ఇక్కడ సార్టింగ్ అవుటర్ ఫంక్షన్ సార్టింగ్ ఏం చేస్తుంది, అరేని రీడ్ చేసుకుంటుంది, తర్వాత క్విక్ సార్ట్ని యాక్సెస్ చేస్తుంది, అంటే రీడ్ క్విక్ సార్ట్ని సార్ట్ అనే ఫంక్షన్ యాక్సెస్ చేస్తుంది. క్విక్ సార్ట్ వేరియబుల్ ఏని, విని, పార్టిషనింగ్ని ఓకే అండ్ క్విక్ సార్ట్ని, ఈ 4 ఈ క్విక్ సార్ట్ అన్నది యాక్సెస్ చేసుకుంటుంది. దీస్ ఆర్ ద మెథడ్స్ ఇన్సైడ్ క్విక్ సార్ట్ అండ్ సార్ట్. So that is the entire thing of nesting depth. And after the nesting depth we are discussing about next concept in that one is nothing but a after nesting depth now we are discussing about nothing but access links. That should be discussed in our next topic, that is nothing but a access link. This is a this is also a part of access to non-local data on stack. Now we are completing nesting depth. Next we are discussing about access links concept. So this is now we are discussing about the access link concept. Okay, so in access link concept, direct implementation of normal static scope rule for nested function is obtained by access link for each activation record. అంటే మనం ఏదైనా డేటాని స్టాటిక్ స్కోప్ అంటే కంపైల్ టైంలో ఐడెంటిఫై చేసుకునే విధంగా ఏదైనా డేటాని మనం నెస్టెడ్ ఫంక్షన్స్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే వాటిల్ని
ఎవ్రీ యాక్టివేషన్ రికార్డ్లో ఉండే యాక్సెస్ లింక్ అనే ఒక ఫీల్డ్ని బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆల్రెడీ నేను యాక్టివేషన్ రికార్డ్ డిస్కస్ చేశాను. దాంట్లో 7 ఫీల్డ్స్ ఉన్నాయి. అందులో 1 ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ యాక్సెస్ లింక్. సో ఇప్పుడు ఈ యాక్సెస్ లింక్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇఫ్ ఏ ప్రొసీజర్ P ఈజ్ నెస్టెడ్ ఇమీడియట్లీ విత్ ఇన్ ప్రొసీజర్ క్యూ. అంటే ప్రొసీజర్ P అనేది ఇమ్మీడియట్గా, అంటే ప్రొసీజర్ P అనేది ఇమ్మీడియట్గా క్యూ అనే ఫంక్షన్ లోపల మనకి ప్రొసీజర్ P అనేది ఇమ్మీడియట్గా ప్రొసీజర్ క్యూ అనే ఒక ఫంక్షన్ లోపల నెస్టెడ్ ఫంక్షన్ లాగా కనుక ఉంటే దెన్ యాక్సెస్ లింక్ ఇన్ ఎనీ యాక్టివేషన్ ఆఫ్ P పాయింట్స్ టు ద మోస్ట్ రీసెంట్ యాక్టివేషన్ ఆఫ్ క్యూ. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకి నేను ఇక్కడే డిస్కస్ చేశాను, ఇప్పుడే డిస్కస్ చేశాను. సో ఇప్పుడు P తీసుకున్నాము. P లోపల మనకి క్యూ ఒకవేళ మనకి ఇండికేట్ చేస్తున్నాం అనుకో నెస్టెడ్ ప్రొసీజర్ లాగా. ఫస్ట్ మనకి P అనే యాక్టివేషన్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్టాక్ లోపల ఆల్రెడీ మనం యాక్టివేషన్ రికార్డ్ చూసాం. దీనికి సంబంధించి 7 ఫీల్డ్స్ ఉంటాయి. సో P ఇన్సర్ట్ అవుతుంది. సో P ఇన్సర్ట్ అయిన తర్వాత ఇది ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు క్యూ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నెక్స్ట్ క్యూ అన్నది మనకి ఇన్సర్ట్ అవుతుంది ఎక్కడ, స్టాక్ లోపల. సో ఇప్పుడు ఏదైతే క్యూ దీని యాక్సెస్ లింకు ఇమీడియట్ ఆఫ్ పేరెంట్, దాని పేరెంట్ ఏదైతే ఉంటుందో దానికి పాయింట్ చేసుకునే దానికి ఈ యాక్సెసింగ్ లింక్ అనేది యూజ్ చేస్తుంది. అంటే దీనిలో ఉన్న యాక్సెసింగ్ లింకు ఏదైతే లోకల్ నాన్ లోకల్ డేటా ఆఫ్ క్యూ, అంటే క్యూకో కాకుండా Pలో డిక్లేర్ చేస్తున్నాము. ఈ Pలో ఉన్న డేటాని ఈ క్యూ అనే ఫంక్షన్లో మనం యాక్సెస్ చేసుకున్నాం. అంటే ఇదొక ఫంక్షను, అంటే దీనిలో ఉన్న డేటా దీనికి నాన్ లోకల్, దీనిలో ఉన్న డేటా దీనికి నాన్ లోకల్. అలాగా ఏదైతే క్యూ అనే ఫంక్షను దాని ఇమీడియట్ పేరెంట్ ఉంటుందో దానిలో ఉన్న డేటాని, నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేసుకునే దానికి వీఆర్ యూజింగ్ దిస్ యాక్సెస్ లింక్ అనే కాన్సెప్ట్ ఉంది. దీన్ని స్టాక్లో ఎలా ఇండికేట్ చేస్తామంటే దానికి ఇమ్మీడియట్గా ఉండే పేరెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫంక్షన్కి దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఈ లింక్ని మనం యూజ్ చేస్తాం. దీని ద్వారా మనకి దీని పేరెంట్లో ఉన్న నాన్ లోకల్ డేటా ఏదైతే ఉంటుందో, అంటే దీనికి నాన్ లోకల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యాక్సెస్ లింక్. సో ఆల్రెడీ నేను ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. అప్ టు నౌ ఈ యూనిట్కి మాత్రమే మనం స్టాక్ని ఎలా ఇండికేట్ చేస్తాం అంటే రివర్స్లో ఇండికేట్ చేస్తాం. అంటే ఇందులో ఫస్ట్ ఇన్సర్ట్ అయిన మెథడ్ ఏదైతే P ఉంటుందో దాన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తాను. తర్వాత దానిలో ఉన్న సబ్ ఫంక్షన్ క్యూ కాబట్టి క్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. అంటే దీని యాక్టివేషన్ రికార్డు, దీని యాక్టివేషన్, ఇలా నాకు యాక్టివేషన్ రికార్డ్స్ అన్ని ఇన్సర్ట్ అవుతూ వెళ్తాయి, అంటే పుష్ అవుతూ వెళ్తాయి. పాప్ ఇలా జరుగుతుంది అనమాట, పాప్ ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఇది P, దానిలో సబ్ ఫంక్షన్ క్యూ. ఇప్పుడు క్యూ దాని యాక్సెస్ లింక్ని యూజ్ చేసుకొని దాని పేరెంట్ అయిన క్యూలో ఉన్న లోకల్ డేటాని యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యాక్సెసింగ్ లింక్. సో దట్ షుడ్ బి డిస్కస్డ్ హియర్. if P is a nested ఫంక్షన్ ఇమీడియట్ ఆఫ్ క్యూ, అంటే క్యూ లోపల Pని కనుక మనం కాల్ చేస్తే P మనకి క్యూకి ఎప్పటికీ ఒక పాయింట్ ఇండికేట్ చేస్తుంది. ఆ పాయింట్ ఏంటంటే యాక్సెసింగ్ లింక్. త్రూ యాక్సెసింగ్ లింక్ ద్వారా ఈ P అనేది దాని పేరెంట్ అయిన క్యూ దగ్గర ఉన్న నాన్ లోకల్ డేటాని యాక్సెస్ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది. సో యాక్సెసింగ్ links form a chain from activation records at top of the stack to sequence of activations at lower nesting depth. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి దీనికి నెస్టింగ్ డెప్త్ 1, దీనికి నెస్టింగ్ డెప్త్ 2, నెక్స్ట్ నెస్టింగ్ డెప్త్ 3. సో అట్లా ఇవేంటంటే సీక్వెన్స్ ఆఫ్ లింక్స్, అంటే సీక్వెన్స్ ఆఫ్ యాక్టివేషన్ లింక్స్ క్యాన్ బి ప్రజెంటెడ్ త్రూ యాక్టివేషన్ రికార్డ్స్ బేస్డ్ అపాన్ ద నెస్టింగ్ డెప్త్. దాని నెస్టింగ్ డెప్త్ని బట్టి ఒకదానికొకటి అలా మనం నెస్టెడ్ అట్లాగే ఏమన్నా ప్రొసీజర్ తీసుకుంటే అవి ఒకదానికొకటి దాని పేరెంట్స్కి లింక్ యాక్సెసింగ్ చేసుకుంటూ దాని పేరెంట్స్ నుంచి డేటాని యాక్సెసింగ్ చేసుకునే దానికి
పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ శాంపిల్ ఎగ్జాంపుల్ మనం క్విక్సార్ట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. యాక్చువల్లీ జస్ట్ ఇంతకుముందే మనం దాన్ని డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ స్టేట్స్ విల్ బి షోన్ రిజల్ట్ ఆఫ్ ఫంక్షన్ సార్ట్ అంటే ఇక్కడ మనం సీక్వెన్స్ ఆఫ్ స్టాక్లో మనం ఇండికేట్ చేసే ఈ వేరియబుల్స్, స్టార్టింగ్ వేరియబుల్స్ ఎస్, ఏ, క్యూ, వి ఏమున్నాయి. దిస్ ఇస్ ఫర్ సార్ట్, దిస్ ఇస్ ఫర్ రీడింగ్ అరే, దిస్ ఇస్ ఫర్ క్విక్ సార్ట్, అండ్ వి ఫర్ పివోట్ ఎలిమెంట్, అండ్ అలాగే పి ఫర్ పార్టిషనింగ్, అండ్ ఈ ఫర్ ఎక్స్చేంజ్. ఇవన్నీ స్టార్టింగ్ లెటర్స్ ఆఫ్ దిస్ సార్టింగ్ క్విక్ సార్ట్లో మనం యూజ్ చేసిన స్టార్టింగ్ లెటర్స్. ఆ స్టార్టింగ్ లెటర్స్ అన్నిటిని మనం ఇక్కడ యాక్టివేషన్ స్టాక్ లోపల ఇన్సర్ట్ యాక్టివేషన్ రికార్డ్స్ కింద తీసుకున్నాం. అంటే ఇక్కడ కూడా చూసుకోండి, స్టాక్ రివర్స్లో ఉంటుంది, డేటా ఇలా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది ఏంటంటే ద యాక్టివేషన్ రికార్డ్ స్టార్ట్స్ బై స్టోరింగ్ సార్ట్. ఎందుకంటే సార్ట్ అంటే మెయిన్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ సార్ట్ని స్టోర్ చేసాం. సార్ట్ తర్వాత మనకి వాల్యూస్ కావాలి కాబట్టి ఏ వాల్యూని స్టోర్ చేసుకునే దానికి రీడ్ అరే అని చెప్పి ఒక మెథడ్ ఉంది. దాన్ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాం. రీడ్ అరే మెథడ్ తర్వాత రీడ్ చేసుకున్న దాన్ని మనం క్విక్ సార్ట్ చేయాలి కాబట్టి క్విక్ సార్ట్ మెథడ్ తీసుకున్నాం. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ దాని యొక్క నెస్టింగ్ డెప్త్స్ని ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు నెస్టింగ్ డెప్త్ని మనం ఇలా ఇండికేట్ చేసాం. ఎందుకంటే క్యూకి అంటే ఇక్కడ క్విక్ సార్ట్కి దాని పేరెంట్ సార్ట్ కాబట్టి దీని నుంచి లింక్ని ఇక్కడ ఈ క్విక్ సార్ట్లో ఉన్న యాక్టివేషన్ రికార్డ్లో ఉన్న యాక్సెస్ లింక్ ఇట్ పాయింట్ టు సార్ట్ అనే యాక్టివేషన్ అంటే ఫస్ట్ ఇన్సర్ట్ అయిన సార్ట్ ఫంక్షన్ యొక్క యాక్టివేషన్ రికార్డులో యాక్సెస్ లింక్కి పాయింట్అవుట్ చేసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకున్నాం. ఇక్కడ క్విక్ సార్ట్ తీసుకున్నాము, అది అరే రీడ్ చేసుకున్నాం. క్విక్ సార్ట్లో మళ్ళీ పార్టిషనింగ్ యూజ్ చేసి 1,9ని నేను 2 పార్ట్స్ చేశాను. 1,3 నెక్స్ట్ 5,9 కింద 2 క్విక్ సార్ట్స్ కింద డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యేది క్విక్ సార్ట్ 1,3. ఎందుకంటే ఇప్పుడు క్విక్ సార్ట్లో 1,9 తీసుకున్నాము, దీంట్లో 1,3 5,9గా స్ప్లిట్ చేశాను. సో ఇది స్టార్ట్ అవ్వగానే ఈ ప్రాసెస్ ఈ స్ప్లిట్ అయింది. సో దీనిలో ఈ స్ప్లిట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది ఫస్ట్ది కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు అగైన్ నాకు మళ్ళీ రన్ అవుతుంది ఏంటి, క్విక్ సార్ట్. సో ఇప్పుడు క్విక్ సార్ట్కి నెస్టింగ్ డెప్త్ ఎంత 2, దీని పేరెంట్ ఏంది సార్ట్ అంటే 1 కాబట్టి 1 దీని పేరెంట్ కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ నుంచి యాక్సెస్ లింక్ టు సార్ట్, ఎందుకంటే మళ్ళీ దీని పేరెంట్ అంటే ఇది కూడా క్విక్ సార్ట్ మెథడే కాబట్టి క్విక్ సార్ట్ మెథడ్కి పేరెంట్ ఏంటంటే సార్ట్ కాబట్టి నేను సార్ట్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి నేను మళ్ళీ లింక్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ అలాగే సార్ట్ తీసుకున్నాను, క్విక్ సార్ట్లో 1,9ని నేను 2 పార్ట్స్ చేశాను. అందులో 1,3 క్విక్ సార్ట్ని దీన్ని తీసుకు 1,3 తీసుకున్నాను. మళ్ళీ 1,3లో నేను పార్టిషనింగ్ మెథడ్ని యూజ్ చేశాను. అంటే పార్టిషనింగ్ మెథడ్ అంటే దీన్ని మళ్ళీ స్ప్లిట్ చేయడానికి. సో కాబట్టి పార్టిషనింగ్ 1,3ని పార్టిషనింగ్ చేయాలి. ఇప్పుడు మనం పార్టిషనింగ్కి వెళ్ళామనుకో, పార్టిషనింగ్ ఎంత నెస్టింగ్ డెప్త్ 3. సో ఇప్పుడు నెస్టింగ్ డెప్త్ 3 ఉన్న దానికి పేరెంట్ అంటే ఏంటంటే నెస్టింగ్ డెప్త్ 2 ఉంది. అంటే ఈ పార్టిషనింగ్కి పేరెంట్ ఏంటంటే క్విక్ సార్ట్ పేరెంట్. ఓకేనా. ఎందుకంటే దీని డెప్త్ 3, ఇది దీనికి సబ్ ఫంక్షన్ కింద రాసాం కాబట్టి దీని పేరెంట్ ఏంటంటే క్విక్ సార్ట్. సో కాబట్టి ఇక్కడున్న పార్టిషనింగ్ అనే ఈ మెథడ్కి దీనిలో ఉన్న యాక్సెస్ లింక్ ఇది డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ క్విక్ సార్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఈ 1,3కి ఆ క్విక్ సార్ట్కి పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఈ పార్టిషనింగ్ అనే యాక్టివేషన్ రికార్డ్ లోపల ఉన్న యాక్టివేషన్ లింక్ ఇటు పాయింట్ టు క్విక్ సార్ట్ అనే యాక్టివేషన్ 1,3 అనే యాక్టివేషన్ రికార్డ్ లోపల ఉన్న యాక్సెస్ లింక్కి పాయింట్ చేస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద పేరెంట్ ఆఫ్ దిస్ వన్, అంటే దీని నుంచి దీన్ని మనం డిరైవ్ చేసాం, దిస్ ఇస్ ద ఇమ్మీడియట్ పేరెంట్ ఆఫ్ దిస్ వన్. కాబట్టి దీనికి నేను యాక్సెస్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మెథడ్ చూసాం. ఇప్పుడు ఈ పార్టిషన్లో మళ్ళీ నేను ఎక్స్చేంజ్ చేస్తాను. అంటే ఇక్కడ ఉన్న 1,3ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడానికి నేను ఎక్స్చేంజ్ అనే ఫంక్షన్ వాడాను. సో కాబట్టి నేను ఇక్కడ ఎక్స్చేంజ్ని నెక్స్ట్ ఇన్సర్ట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది, దాని నెస్టింగ్ డెప్త్ ఎంత 2 నెస్టింగ్ డెప్త్ అయితే దానికి పేరెంట్ ఎవరు సార్ట్. అంటే దీని నుంచి యాక్సెస్ దేనికి ఉండాలి,
సార్ట్కి ఉండాలి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న ఈ వాల్యూ అన్నిటిని స్కిప్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెసింగ్ లింక్ అంటే ఈ ఎక్స్చేంజ్ అనే మెథడ్ ఉన్న యాక్సెసింగ్ లింక్ డైరెక్ట్లీ పాయింట్ టు దీని పేరెంట్ సార్ట్ అనే దాన్ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్కి పేరెంట్ ఎవరంటే సార్ట్, కాబట్టి దీని యాక్సెస్ లింక్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి సార్ట్కి మనం ప్రొవైడ్ చేసాం. కాబట్టి ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ యాక్సెస్ లింక్ అన్నది సార్ట్ని ఇండికేట్ చేస్తూ మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకేనా. దిస్ ఇస్ ద ఎంటైర్ థింగ్ ఆఫ్ శాంపిల్ యాక్టివేషన్ లింక్ ఫర్ ద సార్ట్ program. Whatever up to now whatever I discussed that should be discussed in this theory concept. In first one I'll go for sort. In that one read array, and that one A will be discussed, and then called quicksort 1,9, and the quicksort 1,9 will పాయింట్స్ టు ద యాక్టివేషన్ రికార్డ్ ఆఫ్ సార్ట్, ఎందుకంటే దాని పేరెంట్ కాబట్టి ఆల్రెడీ డిస్కస్ చేశాను. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ స్టెప్లో క్విక్సార్ట్ 1,3 తీసుకున్నాము, దానిలో పార్టిషన్ తీసుకున్నాము త్రూ ఎక్స్చేంజ్ కాల్స్. క్విక్సార్ట్ 1,3ని మనం పాయింట్ టు సార్ట్, ఎందుకంటే ఇది కూడా 1,3 సార్ట్కి సబ్ ఫంక్షన్ కాబట్టి సబ్ ఫంక్షన్ నేను ఇండికేట్ చేశాను. తర్వాత అలాగే సేమ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ అనే లింక్ ఏంటంటే ఇవి క్విక్సార్ట్ని పార్టిషన్ని లింక్ చేయదు, ఎందుకంటే ఎక్స్చేంజ్కి డైరెక్ట్ పేరెంట్ సార్ట్ కాబట్టి మనం ఈ లింకుల్ని ఎత్తేసి డైరెక్ట్గా ఎక్స్చేంజ్ నుండి సార్ట్ ఫంక్షన్కి మనం యాక్సెస్ లింక్ని మనం డ్రా చేసామన్నమాట. దట్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెస్ లింక్స్.